సో ఈరోజు మీ హక్కులు అంబేద్కర్ ఇచ్చిన మీ హక్కులు ఏవైతే ఈరోజు ఈ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం పెద్ద ఎత్తున కట్టి దేశంలోనే పెద్ద విగ్రహం కడుతున్నాం అని చెప్పి రేపు 19వ తేదీన భారీ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఓపెన్ కి. మరి మరో పక్కన చూస్తే ఆయన రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఈ విధంగా స్టాంపులు ఫోటోలు వేసుకుంటున్న పరిస్థితి ఎట్లా చూస్తారు సార్? మీకు వరప్రసాద్ గారు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం చేస్తున్నప్పుడే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 30 ఎకరాలని 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ యొక్క స్మృతివనాన్ని ఆయన తలపెట్టాడు. 30 ఎకరాల కేటాయింపు జరిగింది. 3 బొమ్మలను ప్రదర్శించడం జరిగింది. ఆ నమూనా ప్రక్రియ తయారవుతుంది ఒక స్మృతివనంగా. ఎందుకంటే రాజధాని అమరావతిలో ఆనాటి కాలంలో బుద్ధుడు నడయాడిన నేలసీమ అది. నాగార్జునులు అక్కడికి వచ్చారు. బుద్ధుడు శిష్యులు అమరావతి వచ్చి బోధనలు చేశారు. ఆ నేలకి రాచరిక చరిత్రతో పాటు మౌర్యులు, ఇక్ష్వాకులు, చాణుక్యుల చరిత్రతో పాటు బుద్ధుని యొక్క చరిత్ర ఉంది. అందుకని స్మృతివనం అక్కడ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ స్మృతివనాన్ని నాశనం చేసి అక్కడున్న ఆ 3 బొమ్మలను తొలగించి దాదాపుగా 50 లక్షల మంది ప్రజలకి, బెజవాడ ప్రజలకు ఉన్న ఏకైక స్థలం స్వరాజ్య మైదాన్. ఏకైక స్థలం. ఒక సభ పెట్టుకోవాలన్నా, ఒక బుక్ ఫెస్టివల్ పెట్టుకోవాలన్నా, పిల్లలకి ఇంకా ఏదైనా ఫెస్టివల్ పెట్టుకోవాలన్నా, పండగ పూట ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, విజయవాడ నగరంలో వ్యాయామం చేసుకోవాలన్నా అందరూ వచ్చే దాదాపు 2 ఎకరాల పైన కోట్ల రూపాయల స్థలాన్ని అడ్డగోలుగా అంబేద్కర్ బొమ్మకి నేను కేటాయిస్తాను అని చెప్పేసి ఆయన కేటాయించాడు. సరే, నేను బొమ్మను పెట్టడాన్ని నేను వ్యతిరేకించటంలా, అంబేద్కర్ గారి బొమ్మను పెట్టడాన్ని నేను వ్యతిరేకించటంలా. దానికి కూడా దాదాపు 216 కోట్లు పైబడి బడ్జెట్ కేటాయించాడు. బొమ్మ ఎప్పుడు తలపెట్టారంటే దాదాపు 4 సంవత్సరాలు సార్. 4 సంవత్సరాల నుంచి అంబేద్కర్ బొమ్మ కడతనే ఉండారు. ఈ నెలలో పూర్తి చేస్తామంటున్నారు. మరి రాజధాని కోసం వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, రాజధాని ఎన్నేళ్ళు కడతారు, ఎందుకు పూర్తి చేయలే మీరు? 4 ఏళ్ళు అధికారం ఇస్తే 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? 2017లో రాజధాని అమరావతి నిర్మాణాలు మొదలైంది. 2017కి ముందు మొత్తం కూడా భూసేకరణే అయ్యింది. 17లో మొదలైపోతే సచివాలయం వచ్చింది, హైకోర్టు వచ్చింది, అసెంబ్లీ వచ్చింది, ఉద్యోగుల భవనాలు వచ్చినాయి, న్యాయాధిపతుల భవనాలు వచ్చినాయి, సీడ్ యాక్సిస్ రోడ్డు వచ్చింది. ఒక తప్పనిసరిగా ఒక క్రతువు ఏర్పడిపోయి పరిపాలనకు సంబంధించిన అన్ని అంగాలు వచ్చినాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మకు 4 ఏళ్ళు పట్టిందండి. బొమ్మకు 4 ఏళ్ళు పెట్టి కేవలం ఇది కూడా ఏంటంటే, రాజధాని అమరావతిలోనేమో కమ్మలు ఉండారు, మరి అంబేద్కర్ బొమ్మ పెట్టి బెజవాడలో ఎవరు ఉన్నారు? కమ్మలు లేరా? కొండ మీద అమ్మోరు ఉండారు, కొండ కింద కమ్మోరు లేరా ఏంటి? మరి కమ్మోరు చోట బొమ్మ ఎట్టు పెట్టావు నువ్వు? అంటే ఛిద్రమైన రాజకీయాలు, కేవలం ఓట్ల రాజకీయాలు. అంబేద్కర్ బొమ్మ పెట్టి ఈరోజు కూడా నేను చూశాను బొమ్మ. గత 15 రోజులుగా ఏదో శరవేగంగా పనులు చేస్తున్నట్టుగా ఆ పనులు పూర్తి చేసి రాజకీయ దీంతో చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ బొమ్మలు పెట్టడం ఇప్పుడు మంచి పని అయితే ఎవరైనా హర్షిస్తాము. నగర ప్రజలు ఇదొక అంబేద్కర్ బొమ్మ కాబట్టి అదొక సెంటిమెంట్గా, ఒక భావపరంగా అంటే దాని మీద 30 ఎకరాలు ఎక్కడ 2.5 ఎకరాలు ఎక్కడ సార్? అంటే ఏదో చూపించి ఏదో ఇచ్చేసి సరిపెట్టి మరి ఇప్పుడు 34,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన 34,000 ఎకరాలు ఎక్కడ? ఋషికొండ మీద ఉన్న ఒక అరెకరం ఎక్కడ ఈయన కట్టుకుంది? 500 కోట్ల రూపాయలతో ఋషికొండ మీద బిల్డింగ్ కట్టారు రాజవిలాసంగా. అమరావతిలో 5 రూపాయలు పెట్టల. మీరు కరకట్టనే 150 కోట్ల రూపాయలతో ఎక్స్టెన్షన్ చేస్తానని చెప్పి ఆ మధ్య 3 ఏళ్ల క్రితం అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వేసిన కరకట్ట మీదే నడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గమనించారా లేరు? గమనించారా? చంద్రబాబు నాయుడు గారు వేసిన కరకట్ట మీదే చిరునవ్వులతో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు కనిపిస్తాయి, ఈ దరి నుంచి ఆ దరి వరకు. నేను నిన్న గమనించాను సార్, ఆ ఫ్లెక్సీలు కూడా కృష్ణానది ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకే ఉంటాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాంట్లో ఉండవు. అంటే చంద్రబాబు నాయుడు గారు చూడాలి అవి. చూడండి, అంటే ఆ ఆవేశం, అంటే ప్రత్యర్థిని ఒక విధమైన కలతకు గురి చేయాలని
ఆ ప్రకోపాలు చూడండి, అది పరిస్థితి. కాబట్టి సాధారణంగా ఏంటంటే రాష్ట్రంలో ఒక అంబేద్కర్ బొమ్మ 125 అడుగులు పెడితే పెట్టొచ్చు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ గారు 130 అడుగులతో పెట్టారు. బొమ్మలు పెట్టడం వేరు, అంబేద్కర్ యొక్క బొమ్మలు పెట్టడం వేరు, ఆయన స్ఫూర్తిని నింపుకోవటం వేరు. నువ్వు అంబేద్కర్ని కొలవాలి అని అంటే ఇలా మా ధ్రువపత్రాల మీద మీ సర్టిఫికెట్లు నీ బొమ్మలు తీసేయాలి. ఎస్సీ ఎస్టీ కుల ధృవీకరణ పత్రాల మీద ఇప్పుడు చెప్తున్న అంబేద్కర్ బొమ్మ గురించి చెప్తున్నారు కదా, అంబేద్కర్ గారే ఇక్కడ బొమ్మ వేసుకోలేదు. మీరు ఎలా వేస్తారు? ముఖ్యమంత్రి గారి యొక్క ప్రచారంలో గట్టేస్తారు. ఓపెన్ చేసే అర్హత ఉందా అసలు ముఖ్యమంత్రికి? ఉందండి, ఓపెన్ చేసే అర్హత ఉంది అంబేద్కర్ని. తర్వాత అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే నువ్వు అంబేద్కర్ విదేశీ విద్య అంబేద్కర్ పేరునే తీసేసి మరి మీరు బొమ్మను ఎట్టు మీరు ఆవిష్కరిస్తారు? మీకే అర్హత ఉంది చెప్పండి? పైగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు చంపిందంతా కూడా దళితుల్నే. డాక్టర్ సుధాకర్ అయినా, డాక్టర్ అచ్చెన్న అయినా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అయినా, నంద్యాల నాగమ్మ అయినా, పులివెందుల మహాలక్ష్మి అయినా, వరప్రసాద్ గారు మీకు చెప్పలేకపోవటం. దాదాపు నేను ఈ 4 సంవత్సరాలు చేస్తున్న ఉద్యమంలో ఈ చనిపోయిన మృతవీరుల పేర్లు అనర్గళంగా 100 పేర్లు వచ్చేస్తాయి బాలకోట నోట. ఎందుకంటే అన్ని కళ్ళారో చూశాను నేను. కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక అర్హత లేదు. ఈ విధమైన దుర్మార్గమైన పరిపాలన, ఆయన చేసిన ఈ పాపాల కారణంగానే మళ్ళీ అంబేద్కర్ యొక్క బొమ్మ చూపించి నేను నీ వాడిని ఇప్పుడు రేపు పరుస్తానండి బొమ్మ దగ్గర. రేపు అంబేద్కర్ బొమ్మ దగ్గర నిలబడి నా 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 అంటాడు చూడండి, మళ్ళీ గట్టిగా రీసౌండ్ వచ్చే విధంగా ఆ మాటలు అంటానికే పనికొస్తుంది తప్ప ప్రజలైతే ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇలా బొమ్మలు పెట్టి ఏదో మాయ చేస్తే ఇంకా వింటారనేది మేము అనుకోవట్లేదు. రాష్ట్ర ప్రజలు కూడా మెలకువగా ఆలోచించాలి.